नमस्ते काद्री न्यूज़ की स्वागतम ना पे అదేదో కొద్ది ఒక 15 నిమిషాలు అట్లా వస్తాండే బాగున్నాయి చెట్లన్నీ రోడ్డు పక్కన పెద్దవైనాయంటే ఉన్నాయి సార్ మట్టి నీటి ప్రాసెస్ వాటర్ క్యాన్ కూడా ఇవ్వండి సార్ వర్కర్ బాబు వాటర్ క్యాన్ క్లీనింగ్ మనిషి లక్షణాలు ఒకటి కూడా ఉంటాయి చేయించు ఖాళీ ప్లేస్ అంతా ఉంది కదా సార్ రండి మళ్ళీ ఆపోజిట్ మున్సిపల్ పరిధిలో 5వ వార్డుకు సంబంధించిన అడపాల వీధిలో మంచి మున్సిపల్ పార్క్ని ప్రారంభించాం.
దాదాపుగా 1 ఎకరా స్థలంలో ఈ పార్కుని దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించాం. మరి కరోనా వల్ల అయితేనేమి కాస్త దీన్ని డెవలప్ చేయడం కొంచెం ఆలస్యమైంది. దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేసి ల్యాండ్స్కేపింగ్ చేయించి గ్రాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక మంచి పార్కుని ఈ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా పట్టణంలో కనీసం ఒక 5-6 చోట్ల ఇటువంటి పార్కులు మరి అభివృద్ధి చేసే ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి అటు ఎన్జిఓ కాలనీ, ఇందిరా కాలనీ ప్రాంతంలో ఒక పార్కుని, అదేవిధంగా మారుతి నగరు, వాణిశ్రీకు మారుతి నగరు ఆ ప్రాంతంలో ఒకటి, మరి ఇటు జీమన్ సర్కిల్ ప్రాంతంలో దేవర చెరువు ఆ ప్రాంతంలో ఒకటి, ఒక 4-5 పార్కులు ప్రజలకి అందుబాటులోకి, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉదయం సాయంత్రం వాకింగ్ చేసుకోవడానికి అయితేనేమి, అదేవిధంగా అదే ప్రాంతంలో ఓపెన్ జిమ్లు అయితేనేమి, ఇతర గ్రీనరీతో పాటుగా అన్ని సౌకర్యాలతో ఈ పార్కుల్ని 4 వైపులా కూడా డెవలప్ చేయబోతా ఉన్నాం. పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాం. అన్నగారు వచ్చినారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించవలేను. మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి ఆశయాలను జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎన్టీఆర్. చంద్రన్న కొంచెం ఇట్లా జై తెలుగుదేశం. వ్యవస్థాపకులు తెలుగువారి ఉనికిని, వారిని, వీడిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ ఆ పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ, మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు చేస్తూనే వస్తున్నాం. ఆయన ఆశయాలు కొనసాగిద్దామని మాట పర్వతలు చెప్తూనే వస్తున్నాం. అంతేకాదు ప్రతి జయంతి వర్ధంతి సందర్భంగా కూడా ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి కానీ, ఆయన వ్యక్తిత్వం గురించి కానీ, ఈ తెలుగు జాతికి ఆయన చేసినటువంటి సేవలు భావి తరాలకు పరిచయం చేయాలనే ఆలోచనతో కానీ పదే పదే ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి పదే పదే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూనే వస్తున్నాం. ఈయన రాజకీయాల్లో ఉన్నటువంటి మనమందరం పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటే 1982లో పార్టీ స్థాపించి 83లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆయన అధ్యక్షతన ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో
బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అప్పటికి వేలున్నటువంటి భూజిలా వ్యవస్థకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయ అధికారాన్ని పేదవాళ్ళ దగ్గరికి, బడుగుల దగ్గరికి, బలమైన వర్గాల దగ్గరికి చేర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పేసి మనం అందరూ మరొకసారి గుర్తెరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజున మనం చేస్తున్నటువంటి రాజకీయాలు మన అందరికీ తెలుసు. మానవులు మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు కానీ, బడుగు బలమైన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి వాళ్ళు కానీ రిజర్వేషన్ లో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నారు. కానీ నిజంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసి గెలవాల్సినటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిమంతులు ఎవరైనా బడుగు బలమైన వర్గాల వల్ల ఈరోజు కనపడుతున్నారని అందరూ కూడా ఒకసారి అంతర్మరణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ రోజున తెలియజేసి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా మహానుభావుడి వర్ధంతి సందర్భంగా మీరు ఒకసారి గతంలో పోతే 1923వ సంవత్సరంలో ఏ మాత్రం రాజకీయాలకు కుటుంబాలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని డబ్బు ప్రమేయం లేకుండా చదువుకున్నటువంటి వాళ్ళని నవయువన యువకుల్ని ఏ మాత్రము డబ్బు ప్రమేయం లేకుండా ఖర్చు లేకుండా రాజకీయాలకు తీసుకొచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్ని దశ దిశ మార్చినటువంటి ఏకైక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇది ఈ రోజు వరకు మనం చెప్తాం. తదుపరి చాలా మంది వస్తుంటారు ముఖ్యమంత్రులు, కొంతమంది రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తారు. కానీ పేదవాడి దగ్గరికి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కావచ్చు, అతను రాజకీయం అంటే తెలియనటువంటి కులాలకు, రాజకీయం అంటే తెలియనటువంటి కుటుంబాలకు రాజకీయాన్ని పరిచయం చేసి తద్వారా ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి ఎవరైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మళ్ళీ ఇంకొకసారి పునరావృతం చేసుకోవాల్సిన మనందరూ పునరావృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాము. మరి ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో విపరీతమైనటువంటి గొప్ప కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఎవరైనా కూడా వెనుకబడిన వర్గాలకు కావచ్చు, పేదవాడికి కావచ్చు, బడుగు బలైన వర్గాల వాళ్ళకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, అధికారం రావాలంటే వాళ్ళ కబంధ హస్తాల్లో పనిచేయాల్సిన అవసరమైన ఉంటుంది. లేదంటే ఆస్తులు తగలముకొని జీవితాన్ని బలంగా పెట్టి రాజకీయాలను చేయాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ తెచ్చివేయబడతామని సమాజంలో అందరిలో గుర్తిరగాల్సినటువంటి అవసరం. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ జాతిని కాపాడుకోవాలా, ఈ రాష్ట్రంలో రాజకీయాలు మారాలా, ఈ దేశంలో రాజకీయాలు మారాలంటే మళ్ళీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పుట్టల్లా, అది బరువు బలైన వర్గాల్లో పుట్టల్లా, తద్వారా ఈ దేశ రాజకీయాలు మళ్ళీ సగౌరవమైనటువంటి మార్పులు చేయగలిగినటువంటి శక్తి ఆ మహానుభావుడికి ఒక్కరికే ఉందనేది మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి మళ్ళీ ఆయన పుట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. అటువంటి నాయకులు ఉపయోగించిన రోజే పుట్టిన రోజే మళ్ళీ ఈ దేశ రాజకీయాల్లో పేదవాళ్ళు, బడుగులు, బలమైన వర్గాల వాళ్ళు, మైనారిటీలు, చదువుకున్నటువంటి యువకులకి మళ్ళీ భవిష్యత్తు వస్తుంది. తద్వారా రాజకీయాల్లో మార్పులు వస్తుంది, సమాజంలో మార్పులు వస్తాయని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ 26వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ గడిచిన 2 సంవత్సరాల కాలంలో మన జీవితాల్లో పెను మార్పులు వచ్చినాయి. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి, ఆరోగ్య పరంగా ఇబ్బందులు వస్తున్నాయి, సామాజిక పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. వీటన్నిటికీ మూలం ఏంటంటే కరోనా వైరస్. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే మనలో ఈ రకమైనటువంటి మార్పులకి మూలంగా కరోనా వైరస్ వచ్చింది. కానీ మనలో ఉన్నటువంటి రోగాలు కావచ్చు, చిన్నపిల్లలు తలసేమియా వ్యాధిగ్రస్తులై బాధపడుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రోడ్డు మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు కావచ్చు,
బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్ల సంఖ్య కావచ్చు ఎక్కడా తగ్గుముఖట్లేదు. ఈ కరోనా వైరస్ భయపడి ఈ రోజున రక్తదాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో మనందరికీ ఆరోగ్యదేవంగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా మన వంతు బాధ్యతగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి బాధ్యతగా రక్తదానం ఇద్దాం, 10 మందికి ప్రాణదానం చేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తున్నాం. ఇది ఒక స్ఫూర్తిగా కొనసాగాలని చెప్పేసి ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరికైనా అవసరం వస్తే రక్తం ఇవ్వడానికి కరోనా వ్యాధి గురించి ఆలోచన చేయకుండా మనం ముందుకు పోవాలని చెప్పేసి అందరూ కూడా వేదిక నుంచి పిలుపునిస్తా ఉన్నాను. ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాడు నా మహాన్ ఆడదేనా జోహార్ ఎన్టీఆర్. జ్ఞాపకార్థం ఆయనను స్మరించుకుంటూ లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు. మీ పేర్లు బయట నమోదు చేసుకుని రక్తదానం చేసే వాళ్ళు మీ పేరు గేటు బయట ముందుగా మీ పేరు నమోదు చేసుకొని తర్వాత లోనికి వచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వచ్చిన వాళ్ళందరూ కూడా కింద పక్కన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు లేని వాళ్ళకు ప్రముఖ కార్యకర్త నాగా దగ్గర మాస్కులు ఉన్నాయి, పాటించండి. తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ కింద ఫ్లోర్లో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.
దయచేసి వారం పైన కింద గ్రౌండ్ ఫ్లోర్ అందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశారు. దయచేసి గమనించాలి. భోజన ఏర్పాటుతో తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీని స్థాపించి ఒక ప్రపంచ చరిత్రను సృష్టిస్తూ పార్టీ స్థాపించినటువంటి 9 నెలల్లోనే అధికారానికి వచ్చింది. అప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా అప్పటిదాకా కూడా కొన్ని కుటుంబాలకు కొన్ని వర్గాలకు పరిమితమైనటువంటి అధికారాన్ని, రాజకీయ అధికారాలను సామాన్యమైనటువంటి కుటుంబాలకు, శ్రామిక కుటుంబాలకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాల వాళ్ళకు, మైనారిటీలకు, అసలు రాజకీయం అంటే తెలియనటువంటి కొత్తగా యవ్వనం లేక అడుగు పెడుతున్నటువంటి యువకులకు, చదువుకున్నటువంటి వాళ్ళను రాజకీయాలకు తీసుకొచ్చి ఒక సామాజిక విప్లవానికి నాంది పలికినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ అటువంటి మహానుభావుడు స్థాపించినటువంటి ఈ పార్టీలో సభ్యులమైనందుకు మేమందరం కూడా సగర్వంగా తలెత్తుకుని రాజకీయాల్లో ఉన్నటువంటి మేము తెలుగుదేశం పార్టీ సభ్యులమని తెలియజెప్పుకుంటాను. ఇదో గర్వకారణం మా అందరికి కూడా. ఎందుకంటే రాజకీయాలంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బూర్జువా వ్యవస్థల్ని వెనకేసుకొని ప్రజలకు ఏమాత్రము చైతన్యం లేకుండా కనీసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగు జాతి ఒకటి ఉందనేది కూడా ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ పరిచయం చేయలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ వచ్చినారు అప్పటి కాంగ్రెస్ పార్టీ. దాన్ని కూకటి పిల్లతో పెకలిస్తూ సామాన్యులకు అందుబాటులోకి రాజకీయ అధికారం అంటే ఇది, రాజకీయ నాయకుల్ని సామాన్యుడు కూడా ప్రశ్నించవచ్చు, ప్రజల దగ్గరికే పాలకులు పోవాలనే ఒక కొత్త నూతన ఒరవడిని సృష్టించినటువంటి మహమ్మారి విస్తరిస్తున్న ఈ తరుణంలో ఆలస్యం చేయకుండా కదిరి డివిజన్ కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విషయాన్ని ఈరోజు ఆర్డీఓ గారు తెలియజేసి వినతిపత్రం అందజేశాం. ఇప్పటికే దేశంలో కరోనా 3వ దశ చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. ఒమిక్రాన్ కేసులు బయటపడతా ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్రము, మన జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలో గత వారం 10 రోజుల నుంచి మన జిల్లాలో కూడా విపరీతంగా కరోనా బారిన పడినటువంటి కేసులన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా బారిన పడుతూ ఉన్నారు. దాంట్లో కదిరిలో కూడా ఈ మధ్య కాలంలో దాదాపు 30-35 మందికి కరోనా సోకినట్టు, ఆ రకంగా కరోనా బారిన పడినట్టు ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పెరుగుతున్నటువంటి కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని గత 1వసారి 2వసారి మాదిరి కాకుండా ఈసారి ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజల ఆరోగ్యాలను రక్షించాలనే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా ఐసోలేషన్ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి గుర్తు చేయడానికి ఈరోజు మేము వినతిపత్రం అందజేశాం. 1వసారి 2వసారి కరోనా వచ్చినప్పుడు 2వ దశ 1వ దశలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా, అంటే ప్రజలంతా కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురైన తర్వాత వాళ్ళకి కరోనా సేవలు, ఆరోగ్య వైద్యం అందించే పని మొదలుపెట్టినారు. అందుకని ఈసారి అట్లా కాకుండా
దేశమంతా కూడా గగ్గోలు పెడుతున్నారు మేధావులంతా. ఒమిక్రాన్ చాలా వేగంగా ఈ రోజు కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1-2వ వారాల్లో ఈ పీక్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఈ కరోనాకు సంబంధించిన నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలి అని చెప్పేసి అనేక మంది మేధావులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం నత్తనాటకం చేస్తా ఉంది. మన జిల్లాలో గత 2వసారి కరోనా వచ్చినప్పుడు తాడిపత్రి దగ్గర 500 బెడ్లతో ఏర్పాటు చేస్తాం కరోనా హాస్పిటల్ అని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ దాన్ని పూర్తిగా ఈరోజు ఉపయోగంలోకి తీసుకొని రాలా. అలాగే కదిరిలో కూడా ఏరియా ఆసుపత్రులు 30-40-80 దాకా బెడ్లని ఆక్సిజన్ బెడ్లు పెడతామని చెప్పి అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఉంది అక్కడ కూడా. అంటే మామూలు సాధారణ పేషెంట్ కి ఆక్సిజన్ లేని సమస్య. అంటే ఈ రకమైనటువంటి అంచనాలు తలకిందులు అయిపోతున్నాయి తప్ప ఆచరణలో మాత్రం ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. అందుకని ఇప్పటికైనా సరే ఆలస్యం చేయకుండా పెరుగుతున్న కరోనా దృష్టిలో పెట్టుకొని తక్షణమే తాడిపత్రి ఏదైతే కరోనా హాస్పిటల్ ఈ రోజు ఏర్పాటు చేశారో దానికి కావాల్సిన నిధులు ఇచ్చి అక్కడ ఆక్సిజన్ కొరత లేకుండా వైద్య సిబ్బంది నియమించి ఆ రకంగా హాస్పిటల్ పునరుద్ధరించాలి. అలాగే కదిరి డివిజన్ లో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రత్యేకంగా 100 బెడ్లతో కరోనా సెంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే ఎవరైతే కరోనా సోకి బాధపడుతున్నారో అలాగే ఇళ్లలో ఉండడానికి అవకాశం లేక ఈరోజు ఇబ్బందులు పడుతున్న వారికి ప్రత్యేకంగా ఏదైతే గతంలో మాదిరి మెడికల్ కిట్లు మీరు పంపిణీ చేశారో అవి కూడా ఇప్పుడు ముందస్తుగా రకంగా మా మందుల సమస్య లేకుండా కొరత లేకుండా ఆ కిట్లన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే కరోనా టెస్టులు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా కరోనా యొక్క వ్యాప్తిని అరికట్టడానికి ఈ కరోనా బారిన ప్రజలను కాపాడడానికి తక్షణమే ప్రభుత్వం ఈ పాండమిక్ దృష్టిలో పెట్టుకొని ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా ఐసోలేషన్ సెంటర్ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రకంగా ప్రజల ప్రాణాలు మళ్ళీ కూడా గాల్లో దీపంలాగా అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా స్పందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. థర్డ్ వేవ్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికే లక్షలాది కేసులు రోజువారీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాడు నమోదవుతున్నాయి. అంటే గతంలో పోల్చి చూస్తున్నాడు. మనం గతంలో చూసాం ప్రభుత్వాలు కోవిడ్ విజృంభించి జనాభా అత్యధికంగా నష్టం జరిగిన తర్వాత వాటి మీద చర్యలు తీసుకోవడం, కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ పెట్టాం, మందులు ఇస్తాం, అడ్మిట్ కాండి అని చెప్పడం సరైంది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే థర్డ్ వేవ్ చాలా స్పీడ్గా ఉంది. తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వం మేము ప్రతి మండల కేంద్రాల్లో ఆ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. గతంలో మాదిరి నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టి ఇప్పటికైనా ప్రభుత్వం లక్షల కేసులైనా ఎక్కడ కూడా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అడ్మిషన్లు జరిగినటువంటిది లేదు. కేసులు అయితే రోజువారీ పెరుగుతానని చెప్తున్నారు. అందుకు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని అన్ని మండల కేంద్రాల్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు పెట్టాలి. దాంతోపాటు మాస్కులు, శానిటైజర్ వాడడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ప్రభుత్వమే సప్లై చేసి ఆ రైతులకు అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వానికి బయటికి పోయేదాన్ని కూడా కావాలి. వేరే పని చూపించమంటే ₹1,00,000 ఎక్కువ డిమాండ్. సరే నాకు ఇంటికి పంపించండి కూడా మళ్ళీ ₹45,000 ఇంటి దగ్గర నుంచి పంపించి పంపిస్తా లేదంటే డిమాండ్ చేస్తాను. ఏమైనా రాయించుకున్నావా నువ్వు? ఓన్లీ ఫోన్ రికార్డింగ్, వేరే ఏం లేవా? ఖాతాలు ఏం లేవా? మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న మన రా గంట పొద్దున్న ఇవేంటి ఇప్పుడే వెళ్ళి శ్రీ రూరల్ శ్రీ కదిరిలో ఉంటాడు మధుసం వెళ్ళి కలిసి చూపించు. బంజర్ భూములని డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నారు వీళ్ళు. గవర్నమెంట్ ఆన్లైన్ లో ఎవరైనా చెప్తున్నాడు
ఏమో ఇది సర్వేర్ గారికి ఫోన్ చేసి అది అక్కడ ఆర్డీఓ వచ్చినటువంటి ఆఫీసులో అప్రూవ్ అయినటువంటి అవి కూడా స్కెచెస్ ఇచ్చాను నేను. ఉన్నాయా మీ దగ్గర? సర్వే ఉందా? ఒకటి ఇవ్వండి మీ దగ్గర. ఇది సబ్ డివిజన్ రిపోర్టే ఆయన అప్పుడు అప్రూవ్ అయింది. ఈడ ఆర్డీఓ అప్రూవ్ అయ్యింది. రెవెన్యూ మినిస్టర్ గా ఆయన గ్రేడ్ లో పంపింది. మళ్ళీ ఈ నైట్ లో స్పందన ఇస్తే స్పందనకు విలువే లేదు, వీళ్ళ గురించి ఏ పట్టించుకోవడం లేదు వీళ్ళు. అప్పుడు చంద్రబాబు పీరియడ్ లోనే 4 లెవెల్ ఇచ్చేది. మళ్ళీ ఇన్నాళ్ళు ఏం చేస్తారంటే మాకు అడుగుతారు, మేము తప్పు చేసినట్లు లెక్క. వీళ్ళు పని చేయకోకుండా జీతాలు తీసుకుంటా బేకర్గా ఉంటూ మమ్మల్ని మేము బేకర్గా ఆఫీసు పనులు తీసిపెట్టి పొలం పనులు తీసిపెట్టి ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతాండ దగ్గర రైతులకు జుట్లు పనులు పెడతారు. వీళ్ళు డబ్బులకు అమ్ముకొని ఎంత చూడంటే చీడ మనకి ఏమంటే పనికిరాని చట్టం మాదిరి రైతులు చూస్తున్నారు. వీళ్ళు ఆఫీసుకి ఏదో రాజరికం వచ్చినట్లు వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే పనిచేసాను కానీ సర్వీస్ చేశాను కానీ లంచాలు రెవెన్యూ మినిస్టర్ గా ఆయన గ్రేడ్ లో పంపింది. మళ్ళీ ఈ నైట్ లో స్పందన ఇస్తే స్పందనకు విలువే లేదు, వీళ్ళ గురించి ఏ పట్టించుకోవడం లేదు. అప్పుడు చంద్రబాబు పీరియడ్ లోనే 4 లెవెల్ ఇచ్చేది. మళ్ళీ ఇన్నాళ్ళు ఏం చేస్తారంటే మాకు అడుగుతారు, మేము తప్పు చేసినట్లు లెక్క. వీళ్ళు పని చేయకోకుండా జీతాలు తీసుకుంటా బేకర్గా ఉంటూ మమ్మల్ని మేము బేకర్గా ఆఫీసు పనులు తీసిపెట్టి పొలం పనులు తీసిపెట్టి ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతాండ దగ్గర రైతులకు జుట్లు పనులు పెడతారు. వీళ్ళు డబ్బులకు అమ్ముకొని మంచోడు మంచోడు నేను పొగిడి దానికి మాకే పెట్టాలి కదా నువ్వు నాయన చేయకు తప్పుడు మేము ఎంత ఇప్పించుకోవాలి. నువ్వు 4 పెద్ద మనుషులు పెట్టి నువ్వు బాయమ్మకి న్యాయం చేయి. లేదా బీగం వేసుకొని వెళ్ళిపోయి నీ పుట్టపట్టిలో కూర్చుంది అల్లు దగ్గర పోయి నువ్వు రా కాపురం చేస్తున్నా నేను చెప్తానులే. నువ్వు ఎట్లా కాపురం చేస్తా రావటాలే నేను అదే నేను ముందే చెప్తాను. అసలు ఎంతకైనా సరేగా మేము మంచోళ్ళు మంచోళ్ళు. ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర ఎప్పటి దగ్గర. ఇద్దరికి గోడ ఇసిపెట్టేసినాం. 9 అడుగులు నీకు ఉంది అంట. ఆడు చూసి 6 అడుగులు ఎవరు జరిగినారు? వాళ్ళు జరిగినారు. ఒకసారి నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, పాత కొన్ని లింక్ డాక్యుమెంట్ ఆయన ఏం చేస్తాడు కానీ నీకు ఎక్కడ హక్కు ఉంటే వాళ్ళు ఏమన్నా ఇవ్వగలుగుతారు, నీకు హక్కు లేదు. ఇప్పుడు మేము గోడ పగులు కొట్టామంటే ఏం చెప్పినట్టు తెలిసినాయి సార్. ఏ గోడ పగులు కొడితే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని కేసు పెట్టాలి. అంతే కదా మరి, వాళ్ళ ఇంట్లో గోడ పగులు కొడితే వాళ్ళు అట్లే కదా చెప్తారు. సంసారం చేరకనే మేము చేయాలని చూసినాం సార్. పగలు కొట్టి చెప్పి మాకు ఊరికే పాలు కొడితే ఒప్పుకోరు కదా. ఎట్లా సార్ మన హక్కు ఉందో నువ్వు చుట్టి ముందు చూపించిన ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా అర్జీలు ఎందుకు లేవు? 2 సార్లు ఇచ్చిన నీ చేతికి. నీకు అగ్రిమెంట్ ఉంటే కుదరదు కదా, రిజిస్టర్ డాక్యుమెంట్. మేడం చేతి కూడా ఇచ్చిన గ్రామ పంచాయతీ రిజిస్టర్ లేవంట సార్. మాకన్నా అగ్రిమెంట్ ఉంది, వాళ్ళ దగ్గర 5 లేవంటున్నారు తెలుసునా. ఇప్పుడు గ్రామ కంఠంలో ఎవరు పొజిషన్ లో ఉంటే వాళ్ళకే. మా 9 అడుగుల్లో నీకు ఎంత ఉంటే అంతే వస్తుంది, పక్క దాంట్లో వాళ్ళకి రాదు. 9 అడుగుల్లో 6 అడుగులే ఉంది సార్ నాకు. 9 అడుగులు ముందు ఉండిందా నీకు? 9 అడుగులు రాయించిన పత్రం ఉంది మా దగ్గర. మేము శ్రీరామయ్య భార్య మల్లమ్మకు గ్రామ కంఠంలో ఏమో రాయించినారు. తప్పు అయితే 3 చేసేదంతా పంచాయత్ సెక్రటరీ. మేము లేము సార్, మాకు ఏరియా ఆమె అమ్మింది. ఆమె లేనుంటే ఆమె జరిగి కట్టేస్తున్నారు. మాకు చెప్పి ఇచ్చిన చుమ్మా వాళ్ళు నాకు అమ్మినారు, వాళ్ళే జరిగి పెట్టారు. మన స్థలం పెట్టుకుంది. వాళ్ళు ఎట్లా రాయించినా నీకు అట్లా రాయించిన
చూడండి అండి సెక్రటరీ సార్ నా నోరు కొట్టాడు ఏమో మోహనా సార్ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.